నా కృపగల దేవుడు, ఏ దోషము లేని నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోటలు ప్రభు యొక్క సాన్నిధ్యములు, దోషము లేని నా ప్రభువు దోషిగా మార్చబడ్డాడు. పాపము లేని నా ప్రభువు పాపిగా మార్చబడ్డాడు. పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభువు పాప సహితుడుగా మార్చబడ్డాడు. అనగా మనవలే మార్చబడ్డాడు. నా ప్రభువు మనవలే మార్చబడ్డాడు. ఆయన శిష్యులను మేల్కొల్పి వారితో కలిసి గెత్సెమనే తోటలో నుండి ఆయన వెలుపలికి వస్తున్నప్పుడు ప్రధాన యాజకుల చేత ప్రేరేపింపబడినటువంటి ప్రభు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల యొక్క అనుచరులు అనగా వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి సైనికులు, వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి ఆ యొక్క రక్షణ శాఖ వారు ప్రభుని బంధించడానికి ఎవరితో వచ్చారండి? ఎవరితో వచ్చారు? ఇస్కరియోతు యూదాతో వచ్చారండి. యూదాతో ఇస్కరియోతు యూదా వారితో అంటున్నాడు, వారు అడుగుతున్నారు, అందరూ ఒకేలాగా ఉన్నారు, వారిలో ప్రభు ఎవరు? అందరూ ఎలాగున్నారు? నిలువు టంగీలు వేసుకుని ఉన్నారు, అందరూ ఊదా రంగు వస్త్రాలు వేసుకుని ఉన్నారు, అందరూ ఒకే వేషధారంలో ఉన్నారు. అప్పుడు ఇస్కరియోతు అంటున్నాడు, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటాను? వారే మీకు కావలసినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి వారి మధ్యకి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, రావయ్యా యూదా, రా, నువ్వు కోరినట్టే నువ్వు చెప్పినట్టే నన్ను ముద్దు పెట్టుకో. ఎత్తుక్కర్లేకుండా ఏం చెప్తున్నాడండి? నువ్వు వచ్చి ముద్దు పెట్టేసుకో. అతడు వారితో చెప్పింది యేసు ప్రభు విన్నట్టు ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. విన్నాడండి ఆయన. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం నోటితోటి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మన పెదవులు దాటి వచ్చే ప్రతి మాట కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. అందుకే నోరున్నది కదా అని మనం ఇష్టానుసారంగా మాట్లాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచన నెరవేర్చుకోవాలనుకుంటే దేవుడు ఒక్కనాటికి వాటిని జరగనివ్వడండి. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ప్రణాళికే మన పట్ల జరుగుతుంది. ఇప్పుడు యోధా వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టేసుకుని ఏం చేసాడండి? అప్పు బైబిల్లో 2 ముద్దులు కనపడతాయండి. 2 ముద్దులండి. ఒకటి, రూతమ్మ నయోమిని ముద్దు పెట్టుకుంది. రూతమ్మ ఎవరిని ముద్దు పెట్టుకుంది? నయోమిని ముద్దు పెట్టుకుంది. నయోమిని ముద్దు పెట్టుకునేమంది? నేను నిన్ను విడిచిపెట్టను అన్నది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. ఎన్ని ఇచ్చారండి? యోధాకి ఎంత ఇచ్చాడు? 30 వెండి నాణ్యాలు ఇచ్చాడు. 30 వెండి నాణ్యాలు ఇస్తుంటే యోధా ఆయన ఖరీదు ఎంతేనా అన్నాడు. ఎవరి ఖరీదు? యేసు ప్రభు ఖరీదు. ఇప్పుడు యోధా యేసు ప్రభుని అప్పగిస్తున్నాడు. యేసు క్రీస్తుకి ప్రధాన యాజకులు ఒక ఖరీదు కట్టారండి. ఆయన ప్రభువుగా చూస్తే ఒక ఖరీదు కడుదురండి. అర్థమైందా? వినండి జాగ్రత్తగా. ఆయన ప్రభువులాగా చూస్తే ఒక ఖరీదు కడుదురండి. ఆయన్ని వారు ఎలా చూస్తున్నారు? పాపిలాగా చూస్తున్నాడు. ఇప్పుడు వారి ఖరీదు కట్టింది ఎవరికండి? మన ఖరీదు కట్టారండి. మన ఖరీదు ఎంత? చాలా స్వల్పము. యేసు ప్రభు అమ్మబడ్డాడంటే ఎవరి నిమిత్తం అమ్మబడ్డాడు? మన నిమిత్తము. అంటే మన ఖరీదంతా
నా యేసే ఖరీదు అంత కాదండి. యోధా కూడా అన్నాడు, ఆయన ఖరీదు ఇంతేనా? ఆయన ఖరీదు కాదయ్యా యోధా, నీ ఖరీదు అది, నీ ఖరీదు, నా ఖరీదు అది. 30 వెండి నాణ్యాలకు అమ్మేడండి. ఆ వెండి నాణ్యాలు ఇంట్లో భద్రపరుచుకుని వచ్చి యేసు ప్రభుని అప్పగించాడు. అప్పగించినప్పుడు పేతురు చాలా ఆవేశంగా ఆయన్ను బంధిస్తున్నటువంటి వారి ఒక చెవి తెగనరికాడు. ఇప్పుడు యేసు ప్రభుని బంధిస్తుంటే యేసు ప్రభు నన్ను బంధించక్కర్లేదు, నేను మీ అంట వచ్చేస్తాను. ఇంతకు ముందు నేను 3.5 సంవత్సరాల నుంచి మీ మధ్య నేను తిరుగుతున్నాను, మీ మధ్య నేను సంచారం చేస్తున్నాను, మీతోనే నేను ఉన్నాను, మీ మధ్యలోనే నేను భోజనం చేస్తున్నాను, మీ మధ్యలోనే నేను నివసిస్తున్నాను, మీ మధ్యలోనే సంచారం చేస్తున్నాను. నన్ను మీరు బంధించలేదే. ఎందుకంటే సమయము పరిపూర్ణమైంది, కాలం ఏమైంది? పరిపూర్ణమైంది. మనుష్య కుమారుడు తన స్వకీయుల చేత అప్పగింపబడతారు. అప్పగించిన వాడు ఎవరండి? యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులలో ఒక్కరైనటువంటి ఇస్కరియోతు యోధా. యోధా ప్రభుని అప్పగించాడు. తన స్వకీయుడే కదా, తనకి ఇష్టమైన వాడే కదా, తనతో కలిసి భోజనం చేసిన వాడే కదా, తనతో కలిసి ఉన్నవాడే కదా, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగించిన వాడే కదా. మరి ఆయన్ని ఇస్కరియోతు యోధా ప్రభుని అప్పగించుకున్నాడు. ఈనాడు ప్రభుని ఎవరు అప్పగిస్తున్నారండి? మనమే అప్పగిస్తున్నాం. ఎవరు ప్రభుని గాయపరుస్తున్నారు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన అనునిత్యము మనం ఏం చేస్తున్నాం? గాయపరుస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా నా యేసే రక్తం అటండి ఏం కట్టలేదట. ఎందుకు గడ్డ కట్టలేదు తెలుసండి? ఇంకా స్రవిస్తూనే ఉంది, ఇంకా వస్తూనే ఉంది, ఇంకా మనుషులను తడుపుతూనే ఉంది. మనుషుల యొక్క పాపాల నిమిత్తం ఇంకా ఆయన ఏమవుతున్నాడండి? గాయపరచబడుతూనే ఉన్నాడు. ఈ మధ్యనటండి ప్రభు సిలువ వేసిన స్థలంలోనట తవ్వుతుంటే రక్త బిందువులు కనపడేయట. ఏ బిందువులు? రక్త బిందువులు కనపడేయట. ఆ బిందువుల్ని మరి ఏం చేశారట? ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే అవి యేసే రక్తంగా తేలిందట. ఇంకా బిందువులు ఉన్నాయంటే అవి ఏమవ్వలేదండి? గడ్డ కట్టలేదు. ఇంకా ఆ వేడి ఏమవ్వలేదండి? తగ్గలేదండి. ఆయన మరణించి 2000 సంవత్సరాలు అయిపోతున్నా అది ఇంకా గడ్డ కట్టలేదంటే కారణం ఇంకా అది చేయవలసిన కార్యాలు ఇంకా భూమి మీద ఉన్నాయి. ఇంకా పవిత్రపరచవలసినటువంటి జనాంగం ఉన్నారు, ఇంకా కడగబడవలసిన వారు ఇంకా ఉన్నారు. అందు నిమిత్తము యేసే రక్తం ఇంకా ఎలాగుంది తెలుసండి? దవ పదార్థములోనే ఉంది. రక్తము కొంత సమయం అయ్యేటప్పటికి ఎలా మార్చబడుతుంది? ఘన పదార్థంగా మార్చబడిపోతుంది. రక్తం మన శరీరం మీద అయినా సరే రక్తం కారి ఏమవుతుంది అంటే కారిన రక్తం ఏమవుతుంది? గడ్డకట్టేస్తుంది, ఘన పదార్థంగా మార్చబడుతుంది. కానీ నా యేసే రక్తం ఇంకెలాగుంది? దవ పదార్థంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అప్పగింపబడినప్పుడు వారు ఈ మాట చెప్తూ ఉన్నాడండి. ఇంతకు ముందే ప్రభువు పేతురుతో ఒక మాట అన్నాడండి. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే, నాయన వీళ్ళందరూ నిన్ను వదిలేసిన. ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు తన స్వకీయుల చేత సిలువకు అప్పగింపబడతారు, కాపరికి శ్రమ, గొర్రెలు చెదిరిపోతాయి, మీరందరూ చెదిరిపోతారని చెప్పినప్పుడు యేసు ప్రభు వీళ్ళెవ్వరు చెదిరిపోయి నేను చెదిరిపోను. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, ఈ రాత్రి నీవు నన్ను ఎరగనని 3 సార్లు బొంకుతావు. 3 సార్లు బొంకేకి ఏమొస్తుంది? కోడి కుక్కురు అని కోస్తుంది. ఇది ఉన్నవాడు ఏం చేయాలి?
అలాగ అనుకోకుండా ఉండాలి ప్రభా. నేను ప్రభుని ఎరిగాననే చెప్పాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే నేను ఆయన్ని విడిచిపెట్టకూడదని ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన చేసుకోవట్లేదు, కానీ తన భక్తి ప్రభు కనపడాలని వచ్చినటువంటి ఆ సైనికులు ఉన్నారు చూడండి, వాళ్ళ చెవులు ఏం చేశాడు? యేసు ప్రభు అన్న, నువ్వు నన్ను వెంబడిస్తున్నా కానీ నువ్వు ఇంకా ఏం వదలలేదు, నువ్వు వెంబడిస్తున్నా కానీ ఏం వదలలేదు. ఎక్కడుందట? బొడ్లో ఉందట కత్తి. బొడ్లో పెట్టుకోవాలి పని ఏంటి? ఇది ఎప్పుడు పెట్టుకునేవారు వీళ్ళు? వేటకి వెళ్తున్నప్పుడు వీళ్ళకి అలవాటు. వాళ్ళ బెల్ట్లకి ఏం పెట్టుకునేవారండి? బాకు ఎట్టుకునేవారు. ఎందుకంటే ఘోరమైనటువంటి జలశరాలు మరి వారికి తగిలినప్పుడు ఆ కత్తితోటి వాళ్ళ ప్రాణాన్ని సంరక్షించుకోవడానికి కత్తి అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వీరిని ఎలా పిలిచాడు? కత్తి కంటే పదునైన ఆయుధం మీకు ఇస్తానన్నాడు. అదేంటండి? దేవుని యొక్క వాక్యము. వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము. ఇది ప్రభువు ఇస్తే వారు ఇంకా ఏం పట్టుకున్నారండి? కత్తిని పట్టుకున్నారండి. కత్తిని లోపల పెట్టి అవతల పడే. కత్తి పట్టుకున్నవాడు కత్తితోటి చనిపోతాడు. కత్తి కంటే పదునైదు మీ దగ్గర ఉంది, అది వాక్యం అని చెప్పి ఆ కింద పడ్డ చెవి తీసుకుని ఇక్కడ పెట్టేసి ఏం చేశాడండి? ఇలాగనగానే అది ఏమైపోయింది? కుట్టేయలేదండి. కుట్టలేసారా? ఇలాగ ఏదైనా నరికేస్తే తెగిపోతే ఏం చేయాలి? దీన్ని ఐస్లో పెట్టుకుని అది పాడవకోకుండా ఇన్ టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత అది తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఏమండి, సర్జరీ జరిగితే కుట్లు మానడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? మీరు చాలామందికి అలవాటు ఉందండి. ఒక 3 నెలలైనా పడుతుంది కదా, మినిమం 3 months అయినా పడుతుంది. కానీ నా యేసు అక్కడ చూపెట్టేటప్పటికి వెంటనే ఏమైపోయిందండి? నరకక ముందు చెవి ఎలాగైతే ఉందో ఇప్పుడు చెవి అలాగైపోయింది. ఏసేది తనను బంధించడానికి వచ్చిన వారికి కూడా ఏం చేశాడండి? మేలు చేశాడు. మనం ఎవరైనా అంటాం మంచి పని చేసేవారా అంటాం, కానీ యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రికి మనవి చేస్తే 12 వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపి 12 వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపి నన్ను కాపాడలేడా? నన్ను విడిపించలేడా? కానీ ఇది తండ్రి చిత్తమై ఉంది అని ఆయన వారితో పాటు వెళ్ళాడు. ఆ రాత్రి కోడి కుయ్యకు ముందు, కోడి ఎప్పుడుకి వస్తుందండి? కోడి ఎన్ని గంటలకు వస్తుంది? 3 గంటలకు వస్తుందా? కరెక్ట్గా చెప్పండి అమ్మా. కోళ్ళు ఎవరికి లేవా? కోడి పుంజు ఎప్పుడు కొత్తదమ్మా? పుంజు ఎప్పుడు కొత్తది? ఎలుగు వస్తూ ఉన్నప్పుడు, అంతేనా? 3 గంటల కాడి నుంచి కొత్తదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పారు కాబట్టి 3 గంటలకు ఓటేసేయాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు 3 సార్లు బొంకేకి ఏం కూసిందండి? మొదటిసారి బొంకాడు, భయం వేసేసిందండి. ఇంక బొక్కకూడదు, రెండోసారి జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? రెండోసారి బొంకేసాడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ బొంకాడండి? చిన్నపిల్ల దగ్గర బొంకేసాడండి. చిన్నపిల్ల అది నీళ్ళు మోసుకొస్తా, వాళ్ళకి మంచి నీళ్ళు మోసుకొస్తా అంటుంది. ఆయనతో ఉన్నవాళ్ళలాగా ఉన్నాడు ఆయన. అంటే నేను ఒట్టెట్టుకున్నాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను సరదాగా చూస్తాకు వచ్చాను. అడవాడు ఏంటని చాలామంది వస్తున్నారండి. ఎందుకంటే యేసుప్రభుని ఏం చేశారు? వాళ్ళు కూడా ఆ రాత్రి ఏం చేస్తున్నారంటే తెల్లవారిక తీర్పు, ఆ తీర్పు తీర్చడానికి అబద్ధ సాక్షులు ఏం చేస్తున్నారు? సిద్ధపరచుకోవడానికి ఎవడు బలంగా ఉంటాడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రధాన యాజకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రశ్నలు అడిగినా సరే మీరు ఒక్కడే చెప్పండి, ఆయన మంచివాడు కాదు, ఆయన నేనే దేవుణ్ణి అంటున్నాడు, ఆయన నేనే దేవుణ్ణి అంటున్నాడు. మాకు మోషే, యెహోవా మాకు దేవుడు, మోషే మాకు నాయకుడు, అబ్రహాం మా తండ్రి, ఇస్సాకు మా తండ్రి, యాకోబు మా తండ్రి, దావీదు మహారాజు మాకు తండ్రి, మాకు ప్రభువు. ఈయన ఎవరో మాకు తెలియదు, కానీ ఈయన దేవుడు అని చెప్తున్నాడు. వాళ్ళు చెప్పిన నేరస్థాపన ఏంటి? ఈయన దేవుడు అని అంటున్నాడు అనేటువంటిది ఒకటే పట్టుకున్నారు.
ఆయన చేసిన సూచక్రియలు ఉన్నాయి కదా, మనుషులు ఎవరైనా చేయగలరా? ఏమండి, కుంటోడిని నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళమని ఏ డాక్టర్ అయినా, ఏ మంత్రగాడైనా, ఏ జ్యోతిష్కుడైనా, ఏ వేదాంత పండితుడైనా ఎవడైనా చెప్పగలడా? గుడ్డివాడికి చూపు వచ్చును గాకని ఎవరైనా చెప్పగలరా? మూగవాడు మాట్లాడును గాకని ఎవరైనా చెప్పగలరా? పక్షవాయుగస్తుడు స్వస్థత నందును గాకని ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ ఎందుకండి? గొప్ప కార్యం ఏంటంటే చచ్చిపోయినోడిని సమాధిలో పెట్టేసినోడిని 4 రోజులు ఉన్నవాడిని ఏం చేసాడు యేసు ప్రభు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సరస్సాలలో ఉన్నటువంటి ప్రభుని చూడడానికి అనేక మంది వస్తున్నారు, అబద్ధ సాక్షులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పేతురు అంటున్నాడు, నేను ఎరగనని ఒకసారి బొంకేశాడు, రెండోసారి బొంకేశాడండి. రెండోసారి బొంకేసిన తర్వాత పేతురు అనుకున్నాడండి, బంకగానే గుర్తొచ్చేస్తుందండి ప్రభు చెప్పిన మాట. ఇంకొకసారి ఉంది, ఈ ఒక్కసారి అయినా సరే నా నోటిని నేను జాగ్రత్త పెట్టుకోవాలి, ఈ ఒక్కసారి అయినా నేను ప్రభుని ఒప్పుకుంటే నేను ఆయన దగ్గర ఇలా మాట్లాడొచ్చు. నాయన నువ్వు 3 సార్లు బొంకుతావని చెప్పావు కదా, నేను 2 సార్లే బొంకాను, 3వసారి బొంకలేదని చెప్పొచ్చు అని 3వసారి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆయన. చాలా కంట్రోల్ చేసుకుంటుంటే అక్కడ దూరంగా ఉన్నవారు పేతురుని చూసి అంటున్నాడు, రే నువ్వు ఆయనతోటే ఉన్నావు కదా అన్నాడండి. దూరంగా ఉన్నాడండి 3వసారి. వాళ్ళకి ఎవరికి కనపడకుండా ఉంటే ఒక మనుషుడు చూసి అన్నాడు, వీడు ఆయనతో ఉన్నవాడే, యేసు ప్రభుతో ఉన్నవాడే వీడు, పేతురు అంటే ఇతను అని అంటున్నప్పుడు పేతురు కొంచెం వెలుగులోకి వచ్చి అంటున్నాడటండి, ఆయన ఎవడో నాకు తెలియదండి, నా మీద ఒట్టండి బాబాయ్ గారు, నా మీద ఒట్టు అని 3వసారి బంకగానే కోర ఏం చేసిందట? కొక్కరుకో అని కూసిందట. ఇప్పుడు పేతురు బాధపడి వ్యసనపడి ఎక్కడ పరిగెత్తుకెళ్ళిపోయాడండి? ఇంటికి వెళ్ళిపోయాడండి. గదిలో కూర్చుని ఏడ్చేస్తున్నాడండి, అయ్యో నా ప్రభుని ఎరగనని బొంకేనే అని. ప్రభు చెప్పినట్లు ఇది జరగవలసి ఉంది. యేసు ప్రభుని ఈ ఉదయము 6 గంటలకే తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే 9 గంటల తర్వాత జరుగుతుందండి. ఏమండి, ఆఫీసులు ఎప్పుడు తెరుస్తారు? మినిమం 9-10 మధ్యలో జరుగుతుంది. కానీ ప్రధాన యాజకులు స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఏరోదు దగ్గరికి వెళ్ళి. ఏరోదు ఏమన్నాడు తెలుసండి? అప్పుడు దాకా ఏరోదును పిలాతు మాట్లాడుకుంటలేదు, వీళ్ళ మధ్య సఖ్యత లేదండి. ఆ ముందు రోజే వీళ్ళు ఏమయ్యారట? సమాధాన పడ్డారట. ఏం పడ్డారు? సమాధాన పడ్డారు. వెంటనే ఏరోదుకు తెలుసు, ఒకడు తల నరికించినందుకే ఏరోదు ఏం చేస్తున్నాడు? ఎవరు తల నరికించాడండి? యోహాను తల నరికించాడండి. తల నరికించి పల్లెంలో పెట్టి ఎవరికి ఇచ్చాడు తెలుసండి? ఎవరికి ఇచ్చాడు? భార్యకి కాదండి, భార్యకి కాదు, ఇప్పుడు గత్తి. ఎవరండి? ఇప్పుడు గత్తి అండి. తమ్ముడు భార్యను చేర్చుకున్నాడు. నీ భార్యతో కాకుండా నువ్వెవరితో చేస్తుంది దాన్ని ఏమంటాం? ఏమండి, ఒక పురుషుడు తన భార్యతో కాకుండా ఇంకెవరితోటైనా చేసే పని ఏమంటాం? వ్యభిచారం అంటాం. ఒక స్త్రీ తన భర్తతో కాకుండా ఎవరితోటైనా సైనిస్తే ఏమంటాం? వ్యభిచారం అంటాం. కనుక ఈమె ఒక వ్యభిచారి, ఏరోదు ఒక వ్యభిచారుడు. ఆమె ఏమడిగింది? యోహాను తల తెచ్చమంది. ఎందుకంటే యోహాను వీళ్ళిద్దరి సంబంధాన్ని గద్దిస్తున్నాడు. వీళ్ళిద్దరి సంబంధాన్ని యోహాను ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడండి, హెచ్చరిస్తున్నాడు. ఏరోదు యోహాను మాట విన్నప్పుడల్లా సరే ఏరోది దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉండి వచ్చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండి. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆమెకు అర్థమైపోతుంది. ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? యోహాను చెరసాల్లో ఉన్నాడు, అతను చూసి వచ్చాడు. ఆడు చెరసాల్లో బయట ఉన్నా మమ్మల్ని బతకనట్లేదు, లోపల ఉన్నా బతకనెత్తలేదు. బయట ఉన్నప్పుడు హెచ్చరించాడని ఎక్కడ వేసాడండి? చెరసాల్లో వేసాడు. ఇప్పుడు చెరసాల్లో ఉండుకొని ఏం చేస్తున్నాడు? ఏ రోజు వెళ్ళినప్పుడల్లా ఏ రోజుని హెచ్చరిస్తున్నాడండి. కనుక చెరసాల్లో ఉన్నటువంటి యోహాను ఈ రీతిగా చేస్తున్నాడని ఆ తల్లి యోహానుని ఏదైనా చేయాలనుకుంటుంది. దానికి మంచి అవకాశం వచ్చేసింది.
ఒకరోజు హేరోదు యొక్క పుట్టినరోజు జరిగిందండి. ఈ పుట్టినరోజు ఫంక్షన్కి రాజులను, అధికారులను వీళ్ళందరినీ సమకూర్చి ఒక విందు, రాజు ఇచ్చే విందులు ఏముంటుందండి? విందు ఉంటుంది, మందు ఉంటుంది, మగువు కూడా ఉంటుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేటండి. మినిస్టర్ గారు ఎమ్మెల్యేలకు విందిస్తున్నారంటే ఎలాగుంటుంది చెప్పండి? అన్నీ ఉంటాయి, లేనిది ఏదో ఉంటుందండి. అన్నీ ఎవరికి ఏది కావాల్తుంది దొరుకుతుంది. ఆ విందుకి హేరోదు ఎవరిని పంపించింది తెలుసండి? తన కూతురుని పంపించింది. ఏం చేయడానికి? ద్రాక్షరసం పోయడానికి, వారి మధ్యన డ్యాన్స్ చేయడానికి. హేరోదు పూర్తిగా మద్యము సేవించి ఆ బిడ్డను పిలిచి దగ్గరికి తీసుకుని అంటున్నాడు, అమ్మా నువ్వు ఈరోజు కుమ్మేసావు, చాలా బాగా డ్యాన్స్ చేసావు, బాగా పరిచయం, నీకేం కావాలో కోరికంటే దానికేం తెలుస్తుందండి? వాళ్ళ అమ్మ ఇంక చూస్తుంది, తెరసాటున ఉంది. ఆడొకడు ఉన్నాడు, ఆడి తల కావాలని కోరగలడు. ఏం కోరమన్నది? ఆడి తలకాయ కావాలని కోరు. అప్పుడు ఆ అమ్మాయి అంది, నాన్నగారు సరసాల్లో ఒక ఆయన ఉన్నాడు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, అతని తల్ల పల్లెంలో పెట్టి తెచ్చి నాకిమ్మని అడిగి. కూతురు అడిగితే ఏమడుగుతుంది అనుకుంటారండి? ఏ తండ్రి అయినా బంగారము, డబ్బు, లేకపోతే నాకు ఈ రాజ్యాన్ని ఇమ్మను, ఇలాంటిది ఏదైనా కోరుతుందండి. కానీ ఈవిడేం కోరింది? యోహాను గారి యొక్క తలను తీసుకురమ్మందండి. ఈ మాట వినగానే హేరోదుకి తాగిందంతా కూడా ఏమైపోయిందండి? ఆడికి మత్తెక్కిందంతా కూడా దిగిపోయి, అమ్మ ఏంటమ్మా ఈ పని అను. నాన్నగారు నాకు తెలియదు, మీరు మాట ఇచ్చారు. ఇంకేం చేస్తాడండి? చేసేది లేక తల తీసుకురమ్మన్న యోహాను యొక్క తల తీసుకుని పల్లెంలో పెట్టుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చారు. ఆ రోజు నుండి ఈయనకి మనేద రోగం పట్టేసుకుందండి. ఎవరికి? హేరోదుకి.